సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి బీటీసీ దానా అనే యాప్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎవరైతే ఫారెక్స్ పైన కానీ లేదా క్రిప్టో పైన కానీ ట్రేడింగ్ చేసుకోవాలనుకుంటారో దానికోసం అని చెప్పేసి ఈ బీటీసీ దానా అనే యాప్ని యూజ్ చేయొచ్చా, లేదా ఒకవేళ యూజ్ చేసినట్టయితే ఇందులో ట్రేడింగ్ అనేది పర్ఫెక్ట్ ఉంటుందా లేదా స్కామా? ఈ యాప్లో చూసుకున్నట్టయితే మనకి విత్డ్రాల్స్ ఏ పరంగా ఉన్నాయి, అసలు ఈ యాప్ చూసుకున్నట్టయితే మన ఇండియాలో సెబీ రిజిస్టర్ లేదా ఆర్బీఐ పరంగా లైసెన్స్ పొందినటువంటి యాపా కాదా, అసలు ఈ యాప్ని చూసుకుంటే యూజ్ చేయొచ్చా లేకపోతే అవాయిడ్ చేయొచ్చా, రియలా ఫేకా అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, దానికన్నా ముందు వచ్చేసి ఇంకోటి ఏంటంటే, ఎవరైతే స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇంట్రాడే ట్రేడింగ్ చేసుకుంటూ లాభాలు సంపాదించుకోవాలనుకుంటారో వాళ్ళ కోసం అని చెప్పేసి కింద డిస్క్రిప్షన్లో మా యొక్క ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్ అయితే ఇచ్చినాం. ఎవరైతే ఆ లింక్ పైన క్లిక్ చేసి రిజిస్టర్ అవుతారో మా నుంచి మీకు లైఫ్ లాంగ్ ఫ్రీ గైడెన్స్ అయితే ఉంటుంది. మీరు స్టాక్ మార్కెట్లో లాభాలు ఎర్న్ చేసుకునేందుకైతే సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈ బీటీసీ దానా అనే యాప్లో మనం రిజిస్టర్ అయ్యి ట్రేడింగ్ కనుక స్టార్ట్ చేసినట్టయితే మనం ట్రేడింగ్ స్టార్ట్ చేసుడే ఆలస్యం, లాస్ట్తోనే స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అదేందో అర్థం కాదు. బై చేసుడే ఆలస్యం మనకి 50 రూపాయల లాస్, 100 రూపాయలు అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసేదాన్ని బట్టి ఇప్పుడు సపోజ్ 500 తోటి మనం బై చేసినాం అనుకోండి, లాస్ 50 రూపాయల లాస్, 60 రూపాయల లాస్, స్టార్టింగ్ 100 రూపాయల లాస్ అట్లా చూపెడుతుంది. అదేందో అయితే అర్థం కాదు. ఇంకోటి ఏంటంటే, ఈ బీటీసీ దానా అనే యాప్లో మనకి డెమో అకౌంట్తో ట్రేడింగ్ చేసినట్టయితే ఒకలాగా, రియల్ అకౌంట్తో ట్రేడింగ్ చేసినట్టయితే ఇంకోలాగా అయితే ఉంటుంది. సో ఇలాంటివి కూడా మీరైతే అబ్జర్వ్ చేస్తారు ఈ బీటీసీ దానిలో. ఇంకోటి ఏంటంటే, ఈ యాప్ చూసుకున్నట్టయితే సెబీ లేదా ఆర్బీఐ లైసెన్స్డ్ పొందినటువంటి యాప్ అయితే కాదు. దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ఫేక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్గా కూడా మనమైతే చెప్పుకోవచ్చు. ఈ యాప్లో ఎక్కువ లాస్లే చూడాల్సి వస్తుంది తప్ప ప్రాఫిట్స్ మాత్రం తక్కువనే ఆగుపడతాయి. సో దీన్ని కూడా మీరైతే గుర్తుపెట్టుకోండి. అసలు ఈ యాప్ వెనుక ఎవరున్నారు, ఎక్కడ రిజిస్టర్ అయ్యే ఆ ఆర్గనైజేషన్ ఉందనేది ప్లేస్టోర్లో మనకైతే ఎక్కడ కూడా ఆగుపడట్లేదు. సో దీన్ని కూడా మీరైతే గుర్తుపెట్టుకోండి. ఇది ఒక స్కామ్ బిహేవియర్ యాప్గా కూడా మనమైతే చెప్పుకోవచ్చు. పెద్ద పెద్ద అమౌంట్లు ఎవరైతే ఈ యాప్లో యాడ్ చేస్తారో మళ్ళీ విత్డ్రా ఇష్యూస్ రావచ్చు, లేదా మనం అమౌంట్ యాడ్ చేసినటువంటి అమౌంట్ బ్లాక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి నేనైతే ఒకటే చెప్తా ఉన్నా, ఎవరైతే ఫారెక్స్ ట్రేడింగ్ లేదా క్రిప్టో పైన ట్రేడింగ్ కోసం అని చెప్పేసి ఈ బీటీసీ దానిని యూజ్ చేయాలనుకుంటారో మీరు ఖచ్చితంగా అవాయిడ్ చేస్తేనే బెటర్ అని అయితే చెప్పచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు కనుక ట్రేడింగ్ చేయాలనుకుంటే మన సెబీ రిజిస్టర్డ్ ఏంజల్ 1 కానీ జీరోదా కానీ సో ఇలాంటివి అయితే యూజ్ చేసుకోండి తప్ప ప్రజెంట్ కాదు ఇక మొత్తానికైతే ఈ బీటీసీ దానా అనే యాప్ని అయితే అస్సలకే యూజ్ చేయకండి. అది కూడా పెద్ద అమౌంట్లు అయితే యాడ్ చేసి. సో దీన్ని మాత్రం గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండండి. సో ఫ్రెండ్స్, ఇక ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో వస్తే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.